యానిమల్ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన మన తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరు నేషన్ వైడ్గా మారుమ్రోగిపోతోంది. పాన్ ఇండియా డైరెక్టర్గా క్రేజ్ వచ్చాక సందీప్ రెడ్డి వంగ పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ తాను మెగాస్టార్ చిరంజీవికి బిగ్ ఫ్యాన్ అని, ఆయన చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వస్తే ఆయనతో ఒక యాక్షన్ డ్రామా తీస్తానని ప్రకటించడంతో చిరంజీవి అంటే నిరంతరం ఈర్ష్యతో రగిలిపోయే చంద్రబాబు నాయుడు రన్ చేస్తున్న కొన్ని వెబ్సైట్స్కు మనశ్శాంతి కరువైంది. తెలుగు 360 సదరు వెబ్సైట్స్లో ఒకటి. యానిమల్ చిత్రం రిలీజ్ అయిన నాటి నుండి సందీప్ రెడ్డి వంగపై తీవ్రమైన ద్వేషంతో రగిలిపోయింది ఈ వెబ్సైట్. ఈ చిత్రానికి ఈ వెబ్సైట్ ఇచ్చిన రివ్యూ అండ్ రేటింగ్ ఒక్కసారి గమనించండి. రివ్యూలో ఏమి వ్రాసారంటే, డైరెక్టర్ పర్వర్ట్ అట, సెక్స్ మ్యానియాక్ అట, వామిటింగ్ లెవెల్ డోసు వైలెన్స్ ఇన్కార్పొరేట్ చేశాడట. వెరసి టోటల్గా తెలుగు 360 ఇచ్చిన రేటింగ్ 2.5/5 అన్నమాట. కానీ చిత్రం ఆ రివ్యూకు విరుద్ధంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేయడంతో ఆనాటి నుండి తెలుగు 360కి కునుకు లేకుండా పోయింది. పేట్రేగిపోయి ఏదేదో పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ ఉన్నాడు ఆ చిత్రానికి వ్యతిరేకంగా. అదలా ఉంచితే సందీప్ రెడ్డి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొంతమంది నార్త్ ఇండియన్ సినీ క్రిటిక్స్ని ఉద్దేశించి జోకర్స్ అని వ్యాఖ్యానించాడు. అయితే మన తెలుగు 360 గాడు సీరియస్గా ఫీల్ అయ్యాడు, పర్సనల్గా తీసుకున్నాడు. అంతే, ఒక లెంగ్దీ ఆర్టికల్ ఒకటి పబ్లిష్ చేశాడు. ఆ ఆర్టికల్లో కూడా చాలా నీచంగా సందీప్ రెడ్డిని క్రిటిసైజ్ చేశాడు, పర్వర్ట్ అంటూ దుర్భాషలాడాడు. అయితే నెటిజన్స్ ఎంతమాత్రం ఊరుకోలేదు. సందీప్ రెడ్డికి సపోర్టుగా ఆ ఆర్టికల్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలుగు 360ని తీవ్రంగా విమర్శిస్తూ కామెంట్స్ పోస్ట్ చేశారు.